హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 నగర భవిష్యత్తును మార్చే భారీ ప్రాజెక్టు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు అభివృద్ధి పట్టాలపై కంటే రాజకీయ పట్టాలపైనే ఎక్కువగా పరుగులు తీస్తుంది. మెట్రో విస్తరణ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే జాప్యం జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. దీంతో మెట్రో ఫేజ్ చుట్టూ రాజకీయ వేడి మరింత పెరిగింది. అసలు ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమవుతుంది? ఇందులో కేంద్రం రాష్ట్రం వాదనల్లో ఎంత నిజం ఉంది? ప్రజలు ఎదురు చూస్తున్న మెట్రో విస్తరణ ఎప్పుడు పట్టాలెక్కే అవకాశం ఉంది? హైదరాబాద్ నగరవాసులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు ప్రస్తుతం రాజకీయాల మధ్య నలుగుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఓల్డ్ సిటీ రూట్లతో పాటు దాదాపు 76 కిలోమీటర్ల మేర ఈ రెండో దశను విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే నిధుల మంజూరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం వల్ల ఈ ప్రాజెక్టు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లను మార్చడం, కొత్త అలైన్మెంట్లపై అధ్యయనం జరగడం వల్ల కూడా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే మెట్రో ఫేజ్ 2 పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. కేంద్రం నుండి క్లియరెన్స్ రాకపోవడం వల్లే ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో రెండో దశ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా వాదిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చూపిస్తున్న సవతి తల్లి ప్రేమే దీనికి కారణమని ఆయన ఆరోపించారు. మెట్రో విస్తరణకు సంబంధించిన డీపీఆర్లను కేంద్రానికి పంపినా వారు కావాలనే కాలయాపన చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండి కూడా హైదరాబాద్ ప్రాజెక్టులకు నిధులు తీసుకురాలేకపోతున్నారని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రం తొక్కిపెడుతోందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు కట్టర్ని 21 నాడు అశ్విని వైష్ణవ్ కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తెరకాసు పెట్టుకుంటే ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీడముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. మాట్లాడదామంటే కిషన్ రెడ్డి గారు సమయం ఇయ్యారు. నేను లేనప్పుడు వెళ్ళి కలిసి మొత్తం మాట్లాడు. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు చెప్తాను. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 50% ఒప్పుకున్నది. ఒప్పుకునేది నిజమైతే కాగితం ఎక్కడుంది చూపింది. ఐఆర్ఎఫ్సి లోన్ ఎందుకు విడుదల చేస్తుందో సమాధానం చెప్పండి. సో ఇప్పుడు కిషన్ రెడ్డి నేను అడుగుతున్నాను, లోను ఐఆర్ఎఫ్సి ఆపడానికి కారణం ఏంటో మీరు చెప్పండి. నువ్వు అధికారంలో తెలంగాణ రాష్ట్రం తరఫున యూనియన్ క్యాబినెట్ లో ఒక్కనే మంత్రి క్యాబినెట్ ర్యాంక్ లో క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడాల్సింది నువ్వే మోడీ గారితో. ఈటెల రాజేందర్కి మాట్లాడతామన్నా కూడా అందులో ఎంట్రీ లేదు కదా. నువ్వు నీ పార్టీకి ఎంత నిబద్ధత కలిగిన వాళ్ళు మందిని మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మోడీ గారికి లెటర్ ఇచ్చొచ్చారు. నువ్వు ఏ పొద్దున తింటున్నావు, ఏ పొద్దున వండుకుంటున్నావు అని. ముఖ్యమంత్రి గారు నేనేదో మంత్రులను కలిసి నిధులు రాకుండా వాళ్ళకు ఒప్పించాననే విషయం చెప్పడం జరిగింది. ఆయన కొన్ని డేట్లు కూడా చెప్పారు. నేను చాలా స్పష్టంగా కట్టదారుని అనేక సార్లు కలిశాను. కలిసిన ప్రతిసారి సోషల్ మీడియాలో పెట్టాను. సోషల్ మీడియాలో 2 డేట్లు తీసుకున్న నా సోషల్ మీడియా డేట్లు నాకే చెప్తున్నాయి. ఈరోజు ఒకటే మనం చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వము మరి అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాము. తెలంగాణ అభివృద్ధి పట్లనో హైదరాబాద్ అభివృద్ధి పట్లనో మాకెవరు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. మేము రేవంత్ రెడ్డికి జవాబుదారీ కాదు, నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారీ, తెలంగాణ అభివృద్ధికి జవాబుదారీ. వారు చెప్తా ఉన్నారు మోడీ గారు ఇస్తామనుకున్నా కూడా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నది. అది ఎంత దిగజారుడు రాజకీయాల్లో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఒకటి చెప్తా ఉన్నాను, మీరు ఎప్పుడు రావాలనుకున్నా, ఎప్పుడు కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారితో కలవాలనుకున్నా నేను మీతో రావడానికి, తెలంగాణ ప్రభుత్వం తరఫున మీతో కలిసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. నేను రెగ్యులర్గా తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మంత్రులను కలుస్తూ ఉంటాను. ఈ విషయంలో కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మెట్రో ప్రాజెక్టు ఆగడానికి
కేంద్రం కారణం కాదని, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని ఆయన తిప్పికొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాత అలైన్మెంట్లను మార్చి కొత్త నివేదికలు పంపడంలోనే నెలల తరబడి సమయం వృధా చేసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక విధి విధానాలు, నిధుల వాటాలపై రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టత లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తప్పులన్నీ తమ వైపు పెట్టుకుని బ్లేమ్ గేమ్ లో భాగంగానే కాంగ్రెస్ కేంద్రంపై నిందలు వేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇద్దరు నేతల సవాలు, ప్రతి సవాళ్ల వెనుక ఉన్న అసలు వాస్తవాలను గమనిస్తే కొన్ని సాంకేతిక అంశాలు కనిపిస్తాయి. మెట్రో లాంటి భారీ ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులు మరియు కేబినెట్ ఆమోదం ఎంతో అవసరం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పాత రూట్లను మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డీపీఆర్ ను కేంద్రానికి సమర్పించింది. ఈ కొత్త ప్రతిపాదనల పరిశీలన, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్క్రూటినీ ప్రక్రియకు కొంత సమయం పడుతుందనేది నిపుణుల మాట. అయితే ఈలోపు ఇరు పార్టీలు దీనిని ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. అంతిమంగా ఈ రాజకీయ యుద్ధంలో నలిగిపోతున్నది మాత్రం హైదరాబాద్ నగర సామాన్య ప్రజానికమే. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ కోసం సుమారు 62 కిలోమీటర్ల మేర ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ మెట్రో కారిడార్ ను ప్రధానంగా డిజైన్ చేశారు. అలాగే మైండ్ స్పేస్ నుండి గచ్చిబౌలి మీదుగా నార్సింగి వరకు మరియు జేఎన్టీయూ నుండి హఫీజ్పేట మీదుగా ఈ విస్తరణ రూట్లను ఖరారు చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కోసం అప్పట్లో సుమారు 8,400 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన కూడా చేసి రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతోనే నిర్మిస్తామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాత ప్రతిపాదనలు రద్దు చేసి ఓల్డ్ సిటీ మీదుగా కొత్త రూట్లతో 24,000 కోట్ల పైగా అంచనాలతో సరికొత్త డీపీఆర్ ను తెరపైకి తెచ్చింది. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదగాలంటే మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు అత్యంత కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాజెక్టు కేవలం కాంగ్రెస్ లేదా బీజేపీకి సంబంధించింది కాదు. ఇది కోట్లాది మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించినది. ఇకనైనా ఇరు ప్రభుత్వాలు రాజకీయ పంతాలను పక్కన పెట్టి పట్టింపులకు పోకుండా ఉమ్మడిగా ముందడుగు వేయాలి. కేంద్రం త్వరితగతిన అనుమతులు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణ వేగవంతం చేయడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అప్పుడే హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీరి నగరం మరింత వేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోగలుగుతుంది. మెట్రో రైలు పట్టాలెక్కాలంటే రాజకీయాల కంటే ముందుగా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా కావాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు ప్రస్తుతం రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య చిక్కుకుంది. అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న నగరవాసులకు మాత్రం ప్రాజెక్టు త్వరగా పూర్తవడమే ముఖ్యం. కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో ముందుకు సాగితేనే మెట్రో విస్తరణ కల సాకారమవుతుంది. మరి రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇరు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయన్నది వేచి చూడాలి.